నమస్తే ఫ్రెండ్స్. కేంద్ర ప్రభుత్వం ఇది నరేంద్ర మోడీది అయినా అమిత్ షాది అయినా క్లియర్గా తప్పు చేస్తారు, దొరికిపోతారు. మళ్ళీ ఏం చేస్తారు, సోషల్ మీడియా నుంచి, అంధభక్తుల నుంచి అండ్ ఈ గోధి మీడియా నుంచి ఏం చేస్తారంటే అబద్ధాలు ప్రచారం చేస్తుంటారు. కండ్ల ముందు అందరూ చూస్తుంటే కండ్ల ముందు బదుమాషి మాటలకు ఎత్తుకుంటారు. కానీ ఎవడు అసలు తూతు అని ఉంచినా వాళ్ళకి ఏమనిపించదు. అయితే అందులో మనం గుర్తుపెట్టంటే FCRA ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అథారిటీ అని ఒక బిల్లు తెస్తాం. మేము ఎందుకు తెస్తాం ఈ బిల్లు అంటే, ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి NGOs కానీ మైనారిటీస్, వాళ్ళు ముస్లిమ్స్ కావచ్చు లేదంటే క్రిస్టియన్స్ కావచ్చు, విదేశాల నుంచి ఎక్కడైతే పావర్టీ ఉందో, ఎక్కడైతే పేదరికం ఉందో, ఎక్కడైతే హెల్త్, ఇప్పుడు మదర్ తెరీసా గారు యుఎస్ దేశం నుంచి వచ్చి కలకత్తా నగరంలో దోస్ హూ అటాక్డ్ బై ద లెప్రసీ నో పర్సన్ వాజ్ రెడీ టు దేర్ టు సర్వ్ ద పీపుల్. మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకు, కుష్టి రోగులకు, సీములు గారుతున్న వాళ్ళకు సర్వీస్ చేయడానికి ఎవరు లేడా. అలాంటి సందర్భం లోపల మన కరోనా వచ్చింది. కరోనా టైంలో ఏమైంది తెలుసా, కొంతమంది డబ్బుల కట్టలు సల్లిరు. వాడు ఫ్లైట్ మీదకి వెళ్ళి, బస్సుల మీదకి వెళ్ళి పడేసిపోయారు. జీవితం అంటే మానవ సంబంధాలు, జీవితం అంటే కులము కాదు, మతం కాదు, జీవితం అంటే ప్రజల సొమ్ము దోసుకొని తినడం కాదు అని చెప్తూ అనేక మంది నిదర్శనంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో డబ్బులు చల్లిరు, ఆస్తులు రాసిచ్చిరు. ప్రజాసేవ చాలామంది కోట్ల రూపాయలు వదిలిపెట్టి ప్రజల్లో సాధారణ జీవితం గడపడానికి ప్రయత్నం చేస్తారు. అంత గొప్ప వాళ్ళు ఉండరు. కానీ నరేంద్ర మోడీ పాలన ఎంత దుర్మార్గంగా ఉంటుందంటే, తినే కూట్లే మన్ను పోసే రకం వీళ్ళకు కుట్రల కుతంత్రాలు, కక్షల కారుణ్యాల కోసమే వచ్చి మొట్టమొదటిసారిగా మీడియాను కొనేసారు. దాని తర్వాత నోట్ల బంద్ చేసి ఏం చేసారు, ఉన్నకాడికి ఈ కట్టలు కట్టి పెట్టుకున్నారు. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీని మూలాల నుంచి లేకుండా చేయడానికి ప్రయత్నం చేశారు. అందులో ధనవంతమైన నాయకులు ఎవరుంటే అలా తీసుకుపోయి దొడ్లే కట్టేసుకున్నారు. అయితే నేను ఇక్కడ FCRA గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఫారెన్ నుంచి వచ్చే కంట్రిబ్యూషన్ బిల్లు మీది కాదు, మీ తాతది కాదు. అయ్యే పెట్టడు అడక తినని, అమ్మ పెట్టదు అడక తినని అనేటువంటి దుర్మార్గమైన నీచమైన పాలనకు ఒడిగట్టినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా దుర్మార్గమైంది. ఇలా క్రిస్టియానిటీలు కానీ మైనారిటీలు కానీ NGOs పెట్టి వాళ్ళ హాస్పిటల్ పెట్టి సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఇలా ఓల్డేజ్ హోమ్లలో ముసలి వాళ్లకు అనేక రకాలుగా సర్వీస్ చేస్తూ ఉన్నారు. వ్యాధిగ్రస్తులకు సర్వీస్ చేస్తూ ఉన్నారు. అనేక పాఠశాలలు పెట్టి సర్వీస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి డబ్బులు ఎవడో ఒకటి డొనేట్ చేసి దానం చేస్తే ఆ డబ్బులకు బిల్లు తీసుకొచ్చి అందులో లెక్కలు చూపించి ఎక్కడ జరిగినా మిమ్మల్ని క్యాన్సిల్ చేసి పడేస్తాం, మీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తాం, మీ ప్రాపర్టీని ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి ఏం చేస్తాం, ప్రాపర్టీని మేము ఆధీనంలోకి తీసుకుంటామని చెప్తూ ఉండరు. ప్రాపర్టీస్ అండ్ ఆర్గనైజేషన్స్ మేము మా దానికి తీసేసుకుంటామని చెప్తూ ఉండరు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఎప్పుడో. వీళ్ళ ప్లాను వచ్చినప్పుడే ఉంది. ఇది హైదరాబాదులో ఉన్న క్రిస్టియన్ మిషనరీ స్కూల్ అన్నింటినీ కిరాయికి ఇచ్చి ఏర్పాట్లు చేసి అందులో మొత్తం బీజేపీలు తీసేసుకున్నారు. ఇవి ఎవరిని తెలియదు. ఇంకా రెంట్ల పేరు మీద వచ్చి వాళ్ళు ఆక్యుపై చేసేసుకున్నారు. అంటే చాలా ప్లాన్గా ఎవడైతే పెద్ద ఉంటాడో వాడిని పట్టేస్తారు, వాడిని బట్టి మెల్లగా లాగేస్తారు. అయితే ఆ ప్రాపర్టీస్ మొత్తం మేము తీసేసుకుంటామని చెప్తా ఉన్నారు. ఏదో ఒక కారణం చేత బిల్లు తీసుకొచ్చి, ఇంతకుముందు ఎట్లుండే ఏమైనా తప్పులు చేసినా కోర్టు కోతాం, ఏమైనా తప్పులు కానీ రాంగ్ రూట్ కానీ ఖర్చు పెట్టి, ఇప్పుడు స్వచ్ఛంద సంస్థ లేకుండా కానీ లేదంటే సర్వీస్ చేయకుండా కానీ స్కూల్ లేకుండా డబ్బులు తింటే దాని మీద ఏమైనా తప్పుడు కేసులు పెడితే కోర్టు చూస్తుంది, కోర్టు శిక్షలు వేసేది అప్పుడు. లేదంటే ఆ డబ్బులను మిస్యూజ్ కాకుండా చూసేది. అట్లా కాదంట, వీళ్ళే నిర్ణయాలు తీసుకుంటారంట. వీళ్ళే నిర్ణయాలు క్యాన్సిల్ చేసే ప్రాపర్టీని స్వాధీనం చేసుకుంటాం. ఎవరు ప్రాపర్టీస్ అవి? ఫారెన్ ఇచ్చిన వాళ్ళు. ఫారిన్ వాడు ఇచ్చి వీడు సర్వీస్ చేస్తూ ఉంటే టీచర్లకు కానీ, డాక్టర్లకు కానీ, ఆయలకు కానీ, లేదంటే ఆ బిల్డింగ్లకు కానీ, రెంట్లకు కానీ ఫారెన్ నుంచి వీళ్ళు ఏదో అడుకొచ్చుకుంటున్నారు. దాన్ని అట్లా కాదు, మేము వాళ్ళు తిననియొద్దు వాళ్ళను. మరి ఎవరు తినాలి? RSS వాళ్ళు తినొచ్చు. RSSకి అలాంటి నిబంధన లేదు. వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉండదు, వాళ్ళకి దేశభక్తి ఉండదు. వాళ్ళకి ఎలా ఇప్పుడు ఏదైనా మనం ఏం చేస్తామంటే, ఒక షాప్ పెట్టాలంటే దానికి మనం ఒక లేబర్ లైసెన్స్ అని పెడతాం. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఒక చిన్న ఆఫీస్ పెట్టాలంటే దానికి ఒక రిజిస్ట్రేషన్ ఉంటుంది. భారతదేశం లోపల లక్షలాది మందిగా ఉన్నటువంటి RSS కార్యకర్తలకు తాడు బొంగరం లేకపోవడం, వచ్చే డబ్బుకి లెక్క లేకపోవడం అనేది దీనంత దౌర్భాగ్యమైనటువంటి నీతి లేని పాలన ఏదైనా ఉందా? మీరు చెప్పండి. RSSకు 250 అనుబంధ సంస్థలు ఉన్నాయి. 250 అనుబంధ సంస్థలను నడుపుతున్న సిగ్గు లేకుండా ఒక్క కాగితం లేదు, ఒక లెక్క లేదు. ఎంత దౌర్జన్యం, ఎంత పాపం, ఎంత మోసం అంటే ఈ దేశ ప్రజలకు లెక్క చెప్పట్లేదు. అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? గుజరాత్ మోడల్ చేసినట్టు చేద్దామనుకుంటారా? ఏం చేద్దామనుకుంటారు? ఇలా స్వచ్ఛంద సంస్థలు NGOs అన్నీ మైనార్టీ కానీ క్రిస్టియన్ కానీ NGOలు పెట్టి వాళ్ళు కనీసం చదువు చెప్తారు, దవాఖానా పెడతారు, లేదంటే ఓల్డేజ్ హోమ్స్ నడుపుతూ ఉన్నారు. మీరేం చేస్తారు? RSSలు మీకెందుకు డబ్బులు? మీకెందుకు పెద్ద పెద్ద కార్యాలయాలు? మీ RSS
అధ్యక్షుడు ప్రధానమంత్రిని కూడా ఆపగల సత్తా ఎలా ఉంటుంది? మీకు ఎలా వస్తుంది? మీకు అంత సెక్యూరిటీ ఎలా వస్తుంది? ఎందుకు మైనారిటీలకు లేదు? ఎందుకు క్రిస్టియన్స్కి లేదు? అది అంటే పచ్చి బజార్ల అబద్ధాలు చెప్పుకుంటా ఇంకా బిల్లులు తెస్తాం. ఏంటివి ఇవి? అమిత్ షా పార్లమెంట్కి వస్తాడు, మొత్తం ఆబ్సెంట్. ఎందుకు ఆబ్సెంటు? ప్రజలు అడుగుతారు. మీరు పోలీసులకు, ఆర్ఎస్ఎస్ గుండాలకు పోలీసు డ్రెస్సులు వేసి నెంబర్ ప్లేట్ లేకుండా ఎందుకు పంపించారు? పంపించినోడు పోలీస్ ఆఫీసర్ అయితే వాడిని సస్పెండ్ చేయండి. అమిత్ షానే పంపించిండా? కుట్ర అమిత్ షా చేసిండా? పోలీసులు చేసిరా? చెప్తారు, అడుగుతారని చెప్పి భయపడి పార్లమెంట్కి పోతలేడు. మామూలు నీతి లేని ప్రభుత్వం కాదు ఇది. కొంతమంది సన్నాసులు ఏం చేస్తారంటే కాంగ్రెస్ ఏం చేస్తుందంటే కాంగ్రెస్ చేసి చెప్తే మీకు తెలుసు, అది మీరు మనుషులు గారు, కానీ తెలిపితే మీరు మనుషులే అయితే మీకు జ్ఞానం ఉంటే, బ్రెయిన్ ఉంటే కళ్ళు తిరిగి పడి వస్తారు. దాంతోపాటు నీకు దేశభక్తి ఉంటే ఈ దేశాన్ని సర్వనాశనం చేసిన మోడీని, వస్తున్నటువంటి వాటి అన్నిటినీ, ఆర్ఎస్ఎస్కి ఇస్తున్నటువంటి దోపిడీని, ఇవన్నీ చూస్తే మీరు చెప్పుతోనే కొడతారు. మీరు నిజంగా దేశభక్తులు, నిజంగా దైవభక్తులే అయితే అవి ఏమి లేదు. ఎంత ఘోరాతి ఘోరం అంటే మామూలు విషయమానా? ఇంకా బిల్లు తెస్తాము సిగ్గు లేకుండా తెచ్చుకో కానీ ఆర్ఎస్ఎస్ అందులో ఆర్ఎస్ఎస్ కూడా అదే రూల్ ఉండాలి. కానీ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. వై ఎక్సెప్షన్ టు ద ఆర్ఎస్ఎస్? వాట్ ఈస్ దేర్ స్పెషాలిటీ? వాట్ సర్వీస్ దే ఆర్ డూయింగ్ విత్ ద 2500 సబ్ ఆర్గనైజర్స్ ఆర్ వర్కింగ్ ఫర్ ద ఆర్ఎస్ఎస్? ఎవరికి ఇస్తారు మీరు? ఎవరికైనా ఒక ఇల్లు కట్టించిరా? ఓ చదువు చెప్తిరా? ఓ దవాఖానా కట్టించిరా? సకల భోగాలు అనుభవించుకుంటా మీరు పండు తెచ్చుకుంటారంట. ఆర్ఎస్ఎస్ సంస్థ అడ్డగోలు ఎన్ని వేల కోట్లు తిన్నా ఎవడు అడిగేతోడు లేడు. కానీ ఆ ఎన్జిఓస్, సర్వీస్ చేసే ఎన్జిఓస్కి మాత్రం ఈ దౌర్భాగ్యం ఏంటి అని చెప్పి ప్రజలు కాకరించి ఉంచుతారు. ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ చాలా పకడ్బందీగా ఆలోచిస్తూ ఉన్నారు. మోడీ యొక్క నిరంకుశమైనటువంటి అమిత్ షా పారిపోతూ ఉన్నాడు. మోడీ అదురుకున్నాడు పిల్లలు చూసి. ఇలా రాహుల్ గాంధీ నోరు కట్టేసి మీడియాను కట్టేస్తే ఏం కాదనుకున్నారు. కానీ పిల్లల యొక్క ఉగ్ర రూపం చూసి తెల్ల నైటు ఇలా ఇద్దరు లేచిర్రు. ఆర్ఎస్ఎస్ ప్రముఖు, ఈయన ప్రధానమంత్రి. తెలంగాణ నిద్రపోతలేరు, లేచి వీడియోలు పెడతారు. భాయ్ ఆర్ బహనో అని, దోస్త్ ఫ్రెండ్స్ అంట. అయిపోయింది ఇలా పని, తుడిచిపెట్టుకోకపోతుంది. ఎప్పుడైనా నియంత పాలన అంత మంచిది కాదు. ఇక చిల్లరగాళ్ళు ఉన్నారు, అన్నపుణ్యం తప్పిన గాడిదలు అరసనే ఉంటారు. ఇక ఆల్రెడీ అమిత్ షా భయపట్టి, మోడీ భయపట్టి, జంజీని చూసి చెమటలు పట్టి వాళ్ళు ఉంటే, చిల్లరగాళ్ళు ఏందో నిన్న ఆర్ఎస్ఎస్ ప్రముఖ బయటకు వచ్చి జంజీలు మన యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశద్రోహులు కారు, వాళ్ళు మన వాళ్ళు అని చెప్పినా కూడా అప్పుడు మళ్ళీ వీళ్ళకు ఎంత సిగ్గు అవుతలేదో అర్థం చేసుకోయ్యా. అంటే డేంజరస్ నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా డేంజరస్ రూల్స్ ఎత్తు. అంతకన్నా డేంజర్ కొంతమంది ఈ ఆర్ఎస్లో ఉన్న బీజేపీ కార్యకర్తలు అంటే కొంచెం పనికిమాలిన వాళ్ళు, అందరు కాదు. ఒరిజినల్ దేశభక్తులు 50% ఉంటారు అందులో. బీజేపీలో ఒరిజినల్ కంటే వాళ్ళకు నిజంగా దేశం మీద ఉంటుంది ప్రేమ, కానీ వాళ్ళు ఏం చేయలేరు. కానీ వాళ్ళ సాటిన దొంగలు మొత్తం దొంగలు ఉంటారు. ఇక ఒరిజినల్లో అద్భుతమైనటువంటి దేశభక్తి, దేశ భగవద్గీత మీద కానీ, దేశ రాజ్యాంగం మీద కానీ, దేశ ప్రజల పట్ల కానీ చిత్తశుద్ధితో ఉండేటువంటి బీజేపీలో ఉన్నారు, ఆర్ఎస్లో ఉన్నారు. కానీ సిగరగాలది నడుస్తుంది అందులో అంతా. ఇది మాత్రం దెబ్బకు ఈ దేశం నుంచి బీజేపీ తుడుచుకు పెట్టుకుపోతూ ఉన్నది. ఇలా వీళ్ళ యొక్క అంటే ఏంది, ఎంత ఓరోదనం తినకూట్ల మన్ను పోసేటువంటి వీళ్ళ పాలనను ప్రజలు ఇలా మామూలు గొట్టరుగా. పేదరికం ఏదో ఒకరికి వాళ్ళకి వచ్చే డబ్బులు అంటే ఎవడో విదేశస్తులు ఇస్తే కూడా తిననిస్తలేరంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో మీరే చూడండి. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.